దాడికి పాల్పడ్డారు. గురుజాల పట్టణంలోని శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడికి దిగారు. సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి పాల్పడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడికి దిగారు. సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పల్నాడు జిల్లా గురజాలలో వైసీపీ నేతలు దాడికి దిగారు. గురజాల పట్టణంలో శ్రీ పాతపాటేశ్వర అమ్మవారి తిరునాళ్ల సందర్భంగా టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన పాట కచేరీపై వైసీపీ నాయకులు కర్రలతో దాడి చేశారు. ఇక సుమారు 300 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు బ్యానర్లు చించి దాడికి దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్మోహన్. ప్రియాంక, పల్నాడు జిల్లా గురజాల మండలంలో తీవ్ర ఉధృత అయితే నెలకొనింది. అయితే గురజాలలో ఒక పాతపాటేశ్వరమ్మ గ్రామదేవత తిరునాళ్ల సందర్భంగా వైసీపీ నేతలు ఇటు టీడీపీ వర్గీయులు మొత్తం కలిపి అటు 3 ఇవి పెట్టుకున్నారు. ఇటేమో టీడీపీ తరఫున 3 ఇవన్నీ కలిపి ఫస్ట్ అసలు ఉదయం పూట జరిగిన ఫ్లెక్సీల వివాదం చిలికి గాలివానగా మారింది. అయితే ఈ సందర్భంగా రాత్రిపూట హలో రైట్ రామ్మోహన్ రావు, థ్యాంక్ యూ. చిలికి గాలివానగా మారింది. అయితే ఫ్లెక్సీల వివాదం రాత్రికి అయితే అటు 3 అంటే ఇటు 3 ఈ విధంగా పెట్టుకొని వైసీపీ టీడీపీ వర్గీయులే చేసే ఈ విషయం మీద మాత్రం వాళ్ళు 300 మంది వైసీపీ వర్గీయులు వచ్చి వీళ్ళ ప్రభల దగ్గరికి వచ్చి వీళ్ళని మొత్తం అరుపులు గోళాలతోటి గట్టిగా అరుచుకుంటూ కర్రలు గొడ్డలతోటి దాడి చేసి ఫ్లెక్సీలు చింపేసుకుంటూ ఇరు వర్గాలను
వివాదం చెలరేగింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఎవరిని వారిని చెదరగొడుతుండే టైంలో అసలు పోలీసులను కూడా లెక్క చేయకుండా ఇరు వర్గాలు దాడులకు దిగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక గురిజాల ప్రజలు మాత్రం భయాందోళనలో ఉన్నారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోయింది. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ. అది దద్దరిల్లిపోవడంతో ఈ వీళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఈ సందర్భంగా వాళ్ళంతా చెదురుమదురైపోయి గ్రామస్తులు, ప్రజలు, మహిళలు వీళ్ళంతా పాత కోటేశ్వరమ్మ తిరునాళ్ళ సందర్భంగా వచ్చిన మహిళలు కానీ పిల్లలు కానీ అందరూ ఎటోలటు చెల్లా చెదురైపోవడం జరిగింది. అయితే ఈ తిరునాళ్ళ సందర్భంగా కొంత మనోళ్ళు ఏర్పాటు చేసుకున్న పాట కచేరీలు ఏవైతే ఉన్నాయో ఆ పాట కచేరీల మీద వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక 300 మంది వెళ్ళి ఒకేసారి దాడి చేయడం, కర్రలతోటి గుణపాలతోటి దాడి చేయడం. మన మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా వీడియోలు చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై కూడా వైసీపీ మొక్కలు దాడి చేయడం, సంఘటనా స్థలంలో అసలు భీకర పరిస్థితులు ఏర్పడి ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆ గ్రామస్తులంతా భయాందోళనలకు గురవుతున్నారు. రైట్ రామ్మోహన్, థ్యాంక్ యూ.